హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ మహిళల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది గదండీ! అయితే వాటికి సంబంధించి సూపర్ 6 పథకాల్లో భాగంగా 4 పథకాలనేవైతే మహిళల కోసమైతే ఉన్నాయన్నమాట. అయితే మరొక పథకం సంబంధించి ఆల్రెడీ 3 పథకాల కింద విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగో పథకం కింద ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెల రూ. 1,500 సంవత్సరానికి రూ. 18,000 ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అయితే వీటికి సంబంధించి ఎప్పుడు అందించబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తాను. సో, దయచేసి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తది. అలాగే ఈ యొక్క పథకం సంబంధించిన అర్హతలు, విధి విధానం ప్రతివి కూడా తెలుసుకోగలుగుతారు. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క ఉచిత బస్సు సంబంధించి తర్వాత ఆడబిడ్డ అనేది మనకి తల్లి వందన పథకం సంబంధించి తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి కూడా హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అందించబోతుందండి. ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెల రూ. 1,500 అనేవైతే మహిళలకైతే అందించబోతుందన్నమాట. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ప్రతి నెల రూ. 1,500 అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది గదా! సో, వీటికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇలా ప్రతీదీ కూడా తెలియజేస్తానండి. అంటే మనకి రూ. 18,000 ఒకేసారి అందించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాలలోపు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఇప్పటికి ఈ యొక్క నిధులకు సంబంధించి అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాలు డిలే అయితే వచ్చిందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి రేపు ఎల్లుండిలోకి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.